ఈరోజు మనము పొందుపరచిన ఒక ముఖ్యాంశం అది లెజిస్లేచర్. ఈ లెజిస్లేచరు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, సమాఖ్య ప్రభుత్వ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో లెజిస్లేచర్ ఉంటుందన్నట్టు. అయితే దానికంటే ముందు మనము లెజిస్లేచర్ అంటే ఏంటి? లెజిస్లేచర్ అనేది ఒక లాటిన్ పదం లెక్స్ నుంచి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే లెజిస్లేచర్ మీనింగ్ రూల్ విచ్ ఈస్ జనరలీ అప్లికబుల్ టు ఆల్. అంటే లెజిస్లేచర్ చేసిన ఈ లెజిస్లేచర్ అన్నప్పుడు మనం ఒక దాని శాఖగా మనం అర్థం చేసుకుంటాము. లెజిస్లేట్ అంటే చట్టం చేయడం. సో దాని అర్థం ఏంటంటే లెజిస్లేచర్ ఈజ్ ద బాడీ, అందరికీ అప్లై చేసే అప్లికబుల్ అయ్యే రూల్స్ చేసింది. అంటే రూల్ అంటే ఇక్కడ చట్టంగా అది చేసుకోవాలి. సో మనకి ముఖ్యంగా మన రాజ్యాంగము సమాఖ్య రాజ్యాంగం. సమాఖ్య అంటే తెలుసు కదా, మనము ఒక దేశంలోని సార్వభౌమాధికారం విభజింపబడి కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో, సమాఖ్య స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో మరియు ఒక ప్రాంతీయ స్థాయిలో మన చట్టాలు చేయడానికి, తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వాలు ఏర్పరుస్తాన్ని సమాఖ్య విధానం. సో ఈ లెజిస్లేచర్ అనేది మన రాజ్యాంగంలో కేంద్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఉంటుంది. అంటే సమాఖ్య ప్రభుత్వాలు కాని దేశాల్లో మరి ఈ రెండు దశలలో, రెండు స్టేజ్లలో మన శాసనసభ ఉంటుందా అంటే దానికి అన్ని దేశాల్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సమాఖ్య విధానాలు అంటే అధికారం విభజింపబడి కేంద్ర స్థాయిలో లేక సమాఖ్య స్థాయిలో ఒకటి, తర్వాత ప్రాంతీయ స్థాయిలో లేకపోతే స్టేట్ లెవెల్లో ఇంకొకటి. సో ఈ రెండు ముఖ్యంగా రెండు స్థాయిల్లో అంటే ఏంటి అంటే ఈ స్థాయిల్లో చట్టాలు చేయడానికి బట్టి ప్రభుత్వాలు ఉండొచ్చు కొన్ని దేశాల్లో, కానీ సమాఖ్య దేశాల్లో ఎట్లంటే చట్టాలు చేయడానికి రెండు దశల్లో, రెండు స్టేజీలలో ఉంటాయి. అది కేంద్ర స్థాయిలో పార్లమెంట్ అంటారు, రెండు సభలు ఉంటాయి, అందులో కేంద్ర శాసనాలు చట్టాలు చేస్తుంది. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో ఇంకొక లెజిస్లేచర్ ఉంటుంది. అయితే దానికి అది చేసిన చట్టాలు ఇది చేయొచ్చు అంటే కొన్ని మాత్రమే చేయొచ్చు, కానీ సామాన్యంగా ఏ ప్రాంతానికి అయితే లెజిస్లేచర్ ఏర్పాటు చేయబడుతుందో ఆ ప్రాంతానికి సంబంధించిన చట్టాలు చేయడానికి ఆ రాష్ట్ర స్థాయిలో ఉన్న శాసనసభ లెజిస్లేచర్ చేస్తుంది. సో ఇది సమాఖ్యలో ఉన్న చాలా ముఖ్యమైన అంశం. సమాఖ్య ప్రభుత్వాల్లో ఉండే అంశం. నిజానికి చాలా వరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న శాసనసభ లెజిస్లేచర్ దానికి కేంద్రానికి భిన్నంగా ఉంటుంది, దూరంగా ఉంటుంది, కొన్ని చాలా అంశాల్లో స్వతంత్రంగా ఉంటుంది. సో నిజానికి రాష్ట్ర స్థాయిలో ఉన్న శాసనసభకి కొన్ని ముఖ్యమైన అధికారాలు ఉంటాయి. ఏంటంటే కొన్ని అంశాల మీద అది మాత్రమే చట్టాలు చేయడానికి, ఇది రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేయడానికి అధికారం కలిగి ఉంటుంది. అది స్టేట్ లిస్ట్ అంటారు. అది వేరే వస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు మన చదువుకునేటప్పటికి మనం చూడవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఇంకా స్పష్టంగా మనకు తెలియాలంటే సమాఖ్య ప్రభుత్వము ఆస్ట్రేలియాలో ఉంది, సమాఖ్య ప్రభుత్వము మన అమెరికాలో ఉంది. ఉదాహరణ అక్కడ అమెరికా సమాఖ్య ప్రభుత్వంలో కూడా రాష్ట్రాలకు
కేంద్రాలకి సెపరేట్ శాసనసభ శాసనాలు చేసే సభలు ఉంటాయి. అంటే రాష్ట్రానికి సంబంధించిన వరకు ఎక్స్క్లూజివ్గా పూర్తిగా భిన్నంగా స్వతంత్రంగా ఈ రాష్ట్ర శాసనసభ చట్టాలు చేశారు. అయితే కేంద్ర అంటే కేంద్ర స్థాయిలో ఉండే శాసనసభ, దాన్ని అమెరికాలో కాంగ్రెస్ అంటారు. ఆ కాంగ్రెస్ మొత్తం దేశానికి, అమెరికా దేశానికి అన్నిటికీ వర్తే చట్టాలు చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ అఫేర్స్ అనేటి రాష్ట్రాలకు ఫారిన్ అఫేర్స్ ఉండవు. కానీ కేంద్ర ప్రభుత్వానికి, ఈ సమాఖ్య ప్రభుత్వానికి అంటే మన వాషింగ్టన్ అక్కడ ఉన్న ప్రభుత్వానికి మాత్రం అన్ని ప్రాంతాలకి, అన్ని రాష్ట్రాలకి సంబంధించినంత వరకు చట్టాలు చేయడానికి అవకాశం. అంటే ముఖ్యంగా డిఫెన్స్, ఫారిన్ అఫేర్స్, తర్వాత ఫైనాన్షియల్ విషయాలలో. సో ఈ విధంగా శాసనసభ అనేది ముఖ్యంగా మనం నేర్చుకున్నాం, సమాజానికి, దేశానికి వర్తించే చట్టాలు, రూల్స్ చేసేది అధికారం కలిగి ఉంటుంది. అదేవిధంగా సమాఖ్యలో ఈ శాసనసభ 2 దేశాల్లో ఉంటుంది. అది సమాఖ్య రాష్ట్రంలో, సమాఖ్యను కేంద్రంగా 2 ఏదైనా వాడవచ్చు. సమాఖ్య లెవెల్ కేంద్ర స్థాయిలో చేసే శాసనసభ, తర్వాత రాష్ట్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో మన చట్టాలు చేయడానికి రాష్ట్ర శాసనసభ. అయితే ఈ శాసనసభ ముఖ్యంగా మనం కొంచెం ప్రాథమిక విషయానికి పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మన డెమోక్రసీ కానీ విధానం, ప్రభుత్వ విధానం ఏదైతే మొనార్కీ రాచరికంలో రాజుకి శాసనసభ అధికారాలు ఉంటాయి, కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి, తర్వాత న్యాయ నిర్ణయాధికారాలు ఉంటాయి. అంటే అన్నిటికీ అతనే ఉంటాయి. సో డెమోక్రసీ అంటే మన ముఖ్యమైన అంశం ఏంటంటే, అంటే చదువుకున్నప్పుడు మనం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రాతినిధ్యులతో చట్టాలు చేయబడ్డాయి, పరిపాలన జరుగుతుందని నేర్చుకున్నాం. అయితే ఇంకా మనం అక్కడ లోపల పోచుకొని ఇప్పుడు లోపల పోతున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో నిజానికి ప్రభుత్వం 3 అంగాలుగా విభజింపబడింది. శాసనాధికార ఆర్గానం, శాసనాలు చేసే సభ, తర్వాత శాసనం ఇంప్లిమెంట్ చేసే కార్యనిర్వాహక సభ, దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటారు. తర్వాత న్యాయాన్ని చెప్పడానికి, న్యాయాన్ని వ్యాఖ్యానించడానికి, న్యాయం చేయడానికి ఉండే సమాజాన్ని జ్యుడిషియరీ అంటారు. సో ఈ విధంగా ప్రజాస్వామ్యంలో నిజానికి అధికారులు, పరిపాలనా అధికారులు నిజానికి 3 విభాగాలుగా విభజించారు. ఇది మనకు రాచరికానికి, ఈ డెమోక్రసీకి ఉన్న భేదం. సో అది నిజమైన డెమోక్రసీ అంటే మరి నిజమైన డెమోక్రసీ లేకుండా కూడా ఉంటే కొన్ని ఉంటాయి. ఇందులో నిజానికి ఇప్పుడు మనం ఇంకా తెలుసుకుంటే ఇప్పుడే తెలుసుకోవాలి ఏంటంటే, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఈ 2 ప్రజాస్వామ్య ప్రభుత్వాలే. రెండిట్లో ముఖ్యమైనది అది రాజ్యాధిపతులు, సర్వాధికారాలు ఉన్న రాజ్యాధిపతులు డైరెక్ట్గా ఎన్నుకొనబడతారు. ప్రజలతో ఎన్నుకొనబడి వాళ్ళు పరిపాలన చేస్తారు. కానీ ప్రెసిడెంట్ అంటే ఏంటి అంటే, మన దేశంలో కూడా ప్రెసిడెంట్ ఎన్నుకొనబడతారు, అమెరికాలో కూడా ప్రెసిడెంట్ ఎన్నుకొనబడతారు. కానీ వేరే విధాల్లో ఎన్నుకొనబడతారు. ముఖ్యమైన ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అతను ఆక్యుపై. సో కానీ అమెరికాలో ప్రెసిడెంట్, తర్వాత ఇండియాలో ప్రెసిడెంట్ వేరు విధానాల ద్వారా ఎన్నుకొనబడతారు. సో అయితే మన దేశంలో ఉన్న పార్లమెంటు, శాసనసభ 2 దశల్లో ఉంటుందని చెప్పుకున్నాను. అయితే ఇందులో ఇది స్వభావం ఏంటి అంటే, మన దేశం నిజానికి శాసనసభ విధానం గల ప్రభుత్వం అనుకోవచ్చు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, లేకపోతే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఇది అమెరికాకు భిన్నంగా ఉంటుంది.
అది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అని పాపులర్గా అందరు పిలుస్తారు. అది ఎందుకు ప్రెసిడెన్షియల్ అంటే ప్రెసిడెన్షియల్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రెసిడెంట్ ఈ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. ఎప్పటికి చూడండి మీరు, యుద్ధాలు డిక్లేర్ చేయాలన్నా, యుద్ధాలు చేయాలన్నా, ఫైనాన్షియల్ చేయాలన్నా, ఫారిన్ పవర్స్ మన కాంగ్రెస్ చేసిన అంటే పార్లమెంట్ చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ప్రెసిడెంట్ వస్తారు. అయితే దాన్ని నిజానికి ఒక స్వచ్ఛమైన ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ లెజిస్లేచర్ అని అంటారు. ప్రెసిడెన్షియల్ ఫామ్లో ఉన్న లెజిస్లేచర్, ప్రెసిడెన్షియల్ ఫామ్లో ఉన్న లెజిస్లేచర్ ఏంటి అంటే అక్కడ పార్లమెంటు, అమెరికాలో ఉన్న పార్లమెంటు చట్టాలు మాత్రమే చేస్తారు, కానీ అది కార్యనిర్వాహకన బాధ్యత దానికి ఏమాత్రం ఉండదు. అండ్ అందుకనే అది ఒక స్వచ్ఛమైన పార్లమెంటరీ విధానం. పార్లమెంట్ ఉండదు, చట్టాలు చేస్తుంది, కానీ అది ఎగ్జిక్యూటివ్ మీద, కార్యనిర్వాహక ఎటువంటి ప్రభావము సంబంధం కలిగి ఉండదు. అందుకోసం దానికి మన థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్ అని మాంటెస్కో అనేవాడు ఒకతను రూపొందించాడు. థియరీ ఆఫ్ సెపరేషన్ పవర్స్ అది అమెరికాలో పూర్తిగా ఉన్నదని చెప్పచ్చు. అంటే ది ప్రెసిడెంట్ executive is independent from the parliament is independent from the executive. అదే విధంగా జ్యుడిషియరీ is independent from the president as well as the legislature. పూర్తి సెపరేషన్ పవర్స్ అక్కడ ఉంది. కానీ మన దేశంలో అటువంటి సెపరేషన్ పవర్స్, అటువంటి స్వాతంత్రము మన ఈ మూడు ముఖ్యమైన ఆర్గాన్లకి లేదని చెప్పచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ కార్యనిర్వాహక అధికారి లేకపోతే కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉన్నదో ఆ శాఖ పార్లమెంట్ నుంచి పుట్టుకొస్తుంది. ఆ కార్యనిర్వాహక శాఖ పార్లమెంట్కి బాధ్యత వహిస్తుంది. నిజానికి కంట్రోల్లో కూడా ఉంటుంది. పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఇంపార్టెంట్ విషయం మన రాజ్యాంగం. ఇది పార్లమెంటు మన ఎగ్జిక్యూటివ్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అని మనం మన దేశంలోని రాజకీయాల్లో చాలా ముఖ్యమైన విషయం మనం స్పష్టంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మన దేశంలో పార్లమెంటరీ విధానము ఎట్లా ఉందంటే, ఎగ్జిక్యూటివ్ అనేది ఎగ్జిక్యూటివ్ అంటే మనకి ముందు నేర్చుకుంటాము. ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఇతర మినిస్టర్, ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీ, సెంట్రల్ మినిస్ట్రీ అని అంటాం కదా. మోడీ ప్రభుత్వం అంటాం కదా. ఈ ప్రభుత్వము పార్లమెంట్ నుంచి పుట్టుకొచ్చింది. పార్లమెంట్లో ఏ మెంబర్స్ అయితే ఉన్నారో, మెజారిటీ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ మెజారిటీ పార్టీ యొక్క మెజారిటీ పార్టీ తమ లీడర్ని ఎన్నుకుంటారు. ఎందుకంటే మెజారిటీ వాళ్ళే అధికారాన్ని గవర్నమెంట్ని ఫామ్ చేయాలి. సో ఆ విధంగా ఎన్నుకోబడ్డ తర్వాత అంటే మన శాసనసభ నుంచి ఎన్నుకోబడ్డ తర్వాత మన పార్లమెంట్ యొక్క మొత్తం కాల పరిమితి ఏదైతే ఉందో 5 years ఏదైతే ఉందో ఆ 5 years కాలం కూడా ఈ కార్యనిర్వాహక వర్గము, ప్రెసిడెంట్ అంటే మోడీ ప్రభుత్వము ఈ పార్లమెంట్కి బాధ్యత వహించాలి. అంటే ఏంటి అంటే, బాధ్యత వహించాలంటే పార్లమెంట్ చేసిన చట్టాలు మాత్రమే అమలు చేయాలి. అదేవిధంగా మన పార్లమెంట్లో ఉన్న మెంబర్స్కి ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉండరాదు. అంటే నిజానికి వాళ్ళకి అనుగుణమైన చట్టాలే చేయాలి. ఏది మన మినిస్టర్స్, లేకపోతే వాళ్ళు నిజానికి ఈ మన ప్రైమ్ మినిస్టర్ అంటే కార్యనిర్వాహక వర్గానికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయవచ్చు, అవిశ్వాస తీర్మానం పెట్టి అసలు ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని, ఈ ప్రైమ్ మినిస్టర్ చాలా తప్పుదోవలో పెడుతున్నాడని వాళ్ళని అవిశ్వాస తీర్మానం తర్వాత ఆ విధంగా చేసినప్పుడు సామాన్యంగా ఆ మెజారిటీ పార్టీ ఇంకొక వ్యక్తిని మెజారిటీ పార్టీ లీడర్గా ఎన్నుకొని అతన్ని మన చీఫ్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా చేయవచ్చు. సో ఈ విధంగా మన దేశంలో
పార్లమెంట్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది ప్రభుత్వాన్ని, ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్లో ఉంచుతుంది. మన ఎగ్జిక్యూటివ్లో నిజానికి మినిస్టర్స్ కూడా మన పార్లమెంట్ నుంచే, పర్టికులర్గా దిగువ సభ లోక్సభ నుంచే నిజంగా వాళ్ళని తీసుకోవచ్చు. లోక్సభ, రాజ్యసభ నుంచి తీసుకోవచ్చు. సామాన్యంగా ఏం చేస్తారంటే లోక్సభ నుంచే జరుగుతారు, మన తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా మినిస్టర్స్ కూడా అంటే మినిస్టర్స్ ఇప్పుడు ఒకే వ్యక్తి ఇక్కడ పార్లమెంట్లో మెంబర్ అయి ఉంటాడు, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉంటాడు. 2 స్థానాలు ఉంటాయి వాళ్ళకి. సో ఇది మన పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ యొక్క ముఖ్య స్వభావం, ముఖ్య అంశం అన్నది. సో ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద పార్లమెంట్. సో ఇది ఒక ముఖ్యమైన స్వభావం. తర్వాత మెంబర్స్ అనేది ఏ విధంగా అంటే పార్లమెంట్లోని మెంబర్స్ ఏ విధంగా ఎన్నుకొనబడతారు, ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా ఈ మధ్యన చాలా చర్చలోకి వస్తుంది. అదేంటంటే పార్లమెంట్ ఎన్నుకొనబడడానికి 25 సంవత్సరాలు ఏ వ్యక్తి అయినా ఇండియన్ భారత పౌరుడై ఉండి అతనికి మన పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకొనబడవచ్చు. అంటే వేరే అర్హతలు లేవా? పార్లమెంటు నిజానికి చాలా ఇంపార్టెంట్ శాఖ. చట్టాలు చేయవలసింది. చట్టాలు చేసినప్పుడు ఒక అంశం మీద చట్టాలు చేయాలంటే అన్ని తెలిసి ఉండాలా, చట్టాలకు సంబంధించిన అంశాలు తెలిసి ఉండాలా, చదువుకోవాల్సి ఉండాలా అని లేదా అంటే నిజానికి లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన పిఎంకి ఉండనక్కడ అంటే రాజ్యాంగ పరంగా సామాన్యంగా ఏం చేస్తారంటే పోటీ. కాబట్టి మా పార్టీలో ఎడ్యుకేటెడ్ మెంబర్స్ ఉన్నారు, ఒక పార్టీ చెప్తే అదే లేదు వాళ్ళ పార్టీలో ఎడ్యుకేటెడ్ మెంబర్స్ని మన పోటీకి దించుతుంది. కాబట్టి మనం కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఎంపీగా మనం సెలెక్ట్ చేయాలని ఇంకొక పార్టీ. అంటే అన్ని పార్టీలు ఏం చేస్తాయంటే ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళని పార్లమెంట్ మెంబర్స్గా పోటీ చేయడానికి అభ్యర్థులను పంపుతారు. ఇది అయితే అది మన యాక్సిడెంటల్గా వచ్చిందే కానీ దానికి ఆ యొక్క చట్ట ప్రకారంగా అంటే మన రాజ్యాంగంలో ఈ ఒక వ్యక్తి లేక అభ్యర్థి ఎన్నికనడానికి పోటీ చేసే అభ్యర్థి నీకు మన ఫలానా క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలా, లేకపోతే అతనికి పోటీ చేయడానికి హక్కులు అనడానికి వీళ్ళు మన ఏ విధంగా ఎంతమంది ఎన్నుకోనాలా. ఎందుకంటే మన పార్లమెంట్ మెంబర్స్ ఎన్ని ఉండాలని ఒక సూత్రం, ఒక ప్రాతిపదిక లేకుంటే అది 1000 మంది ఉండాలా, లేదా 2000 మంది ఉండాలా, తర్వాత 2000 మంది కూడా ఏ విధంగా మనం అలాట్ చేయాలా, ఎన్ని అలాట్ చేయాలా అనే సూత్రం కూడా, ప్రిన్సిపల్ కూడా ఉండాలి. సో ఏం మన భారత రాజ్యాంగంలో ఏం ప్రిన్సిపల్ ఉందంటే ప్రతి రాష్ట్రంలో టెరిటోరియల్ రిప్రజెంటేషన్. అంటే టెరిటోరియల్ రిప్రజెంటేషన్ అంటే నిజానికి ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రం అంతా ఒక మన కాన్స్టిట్యున్సీలుగా విభజింపడం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క రిప్రజెంటేటివ్. కానీ కాన్స్టిట్యున్సీ ఎంత ఉండాలా అనేది ఎట్లా ఉంటుందంటే అక్కడ ఉన్న పాపులేషన్ అంటే కొంత పాపులేషన్కి ఒక వ్యక్తి ఉండాలా, ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహించాలా అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రాష్ట్రంలో చాలా పాపులేషన్ ఉన్నప్పుడు అందులో చాలామంది రిప్రజెంటేటివ్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో చాలా ఎక్కువ పాపులేషన్. ఉదాహరణకి కేరళలో పార్లమెంటరీ సభ్యులు చాలా తక్కువ ఉంటారు, నాగాలాండ్లో తక్కువ ఉంటారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో పాపులేషన్ ఉంటుంది కాబట్టి ఇంత పాపులేషన్కి ఒక సభ్యుడు కావాలా, ఒక ప్రతినిధి కావాలా అని ఉంటుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో పార్లమెంటరీ సభ్యులు ఎక్కువ. సో ఇది టెరిటోరియల్ రిప్రజెంటేటివ్. అంటే ఉత్తరప్రదేశ్లో మన 60కి పైగా ఎన్ని ఉన్నాయి, మన ప్రాంతాలుగా విభజింపబడి ఆ ప్రాంతానికి ఒక అభ్యర్థి. అయితే ఏంటంటే ఆ ప్రాంతము గిరిజనుడా, తర్వాత ఎడ్యుకేటెడా, తర్వాత వర్కర్స్ ఇవన్నీ ఏమి ఉండదు. ఒక టెరిటరీకి
టెరిటరియల్ పాపులేషన్ బట్టి ఆ కాన్స్టిట్యున్సీగా నిర్ణయిస్తారు. ఆ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి పోటీ చేస్తారు. నిజానికి మేము ఇద్దరికి ముందు అన్నట్టు ఒక కాన్స్టిట్యున్సీ మన ఒక వ్యక్తి ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేయవచ్చు. ఇదొక మన ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్ వయనాడ్ అనే కాన్స్టిట్యున్సీకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అంటే రాహుల్ గాంధీ విన్ అయ్యాడు కూడా. అయితే అతను ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఏదైతే పోటీ చేసి అది ఓడిపోయాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న మన ఒక కేసులో సూరత్ హైకోర్టు కేసులో గుజరాత్లో ఒక కేసులో అతను డిస్క్వాలిఫై చేయబడ్డాడు వయనాడు కాన్స్టిట్యున్సీ. అది వేరే విషయం. డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడైతే మనం కానీ ఏంటంటే ఇది ఏం సూచిస్తుంది అంటే ఒక వ్యక్తి దేశంలో ఉన్న చాలా కాన్స్టిట్యున్సీకి పోటీ చేయవచ్చు, కానీ ఒక కాన్స్టిట్యున్సీనే కంటిన్యూ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలో తెలిసినా కూడా అతను కంటిన్యూ చేయకూడదు, అతను రిజైన్ చేయాలి. సో ఈ విధంగా మన ఒక్కొక్క రాష్ట్రానికి రాష్ట్రం కొన్ని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీగా విభజింపబడి ఒక్కొక్క మన కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ప్రాతినిధి ఎన్నుకొనబడతాడు. జనరల్ ఎలక్షన్స్ తెలుసుకోవడానికి తర్వాత దీని యొక్క పీరియడ్ ఏంటంటే 5 years. అంటే కంటిన్యూషన్ ఉండాలన్నట్టు ఒక సభ్యుడు కూడా కంటిన్యూ కావడానికి పీరియడ్ పార్లమెంట్ యొక్క పీరియడ్ దిగువ సభ గురించి మాట్లాడుతున్నాం, లోక్సభ గురించి మాట్లాడుతున్నాం. దిగువ సభ అనేది వేరే ఉంది, రాజ్యసభ అనేది వేరే ఉంది. కానీ ఈ దిగువ సభలో ఎన్నుకొనబడ్డ తర్వాత 5 years అయిన తర్వాత ఒక్కరు కూడా కంటిన్యూ కావడానికి, ఇంక్లూడింగ్ మినిస్టర్స్ మెంబర్గా ఎన్నుకోబట్టి మినిస్టర్ అయిన వాళ్ళు కూడా ఇది కంటిన్యూ కావడానికి. సో అర్హతలు తర్వాత ఈ విధంగా అర్హతలు అలాట్మెంట్. అయితే ఎన్నిక విధానం ఏంటి అని కనుక మనం చూసుకుంటే ఎన్నిక విధానంలో ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు దాటిన తర్వాత అతనికి ఓటు హక్కు ఉంటుంది. ఓటు హక్కు ఉన్నంత మాత్రం మన ఓటు వేయడానికి పోవడానికి బూత్ దగ్గరికి ఎన్నికల అధికారి దగ్గరికి వచ్చి ఓటు ఇస్తున్నట్టు కాదు. ఓటు కూడా మీకు మన తీసుకోవాలా, ఓటును కూడా పొందాలి. ఓటర్ కార్డు ఉండాలి. ఓటర్ కార్డు నమోదు చేయించుకొని కార్డు తీసుకొని కావాలి. ఆ కార్డులో మీ యొక్క మన ఊరేది తర్వాత ఫాదర్ అవన్నీ ఉంటాయి. ఓటర్ కార్డు వల్ల ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే మన 18 years ఉంటాయో ప్రతి ఒక్క పౌరుడు ఆ విధంగా ఓటు హక్కు వేయడానికి ఇది మన తన ప్రాంతం నుంచి ఇది తన పార్లమెంటు ప్రతినిధిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంది, అతనికి హక్కు కూడా ఉంది. సో ఇది ఎన్నిక అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు. దీన్ని అడల్ట్ ఫ్రాంచైజ్ విధానం ద్వారా ఇది మన లోక్సభ సభ్యులు ఎన్నుకొనబడతారు. అయితే అందులో స్త్రీలు కానీ పురుషులు కానీ 18 సంవత్సరాలు నిండండి అతనికి కానీ ఆమె కానీ ఓటు హక్కు రాదు. అది మనం గమనించాలి. తర్వాత ఇది టెరిటోరియల్ రిప్రజెంటేషన్ అంటే బేసిస్ అనేది ఇంకో బేసిస్ ఉండదు. అంటే మన వర్కర్స్ ఎక్కువ మంది ఉంటే ఇది ఎన్నుకొనబడేవాడు ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండాలా అనో, లేకపోతే వర్కర్స్ మన ఆ ప్రాంతంలో మనం వీవర్స్ కనుక ఎక్కుంటే వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాడు ఎన్నిక కావాలా అని ఉండదు. ఎనీ పర్సన్ హూ ఈజ్ బిలాంగింగ్ టు దట్ కాన్స్టిట్యూషన్, హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిప్రజెంటింగ్ దట్ కాన్స్టిట్యున్సీ ఈ కెన్ కాంటెస్ట్. ఇది ఎన్నిక విధానం అని చెప్పవచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే ఎవరు ఎన్నికనబడతారు ఒక వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది అంటే ఎవరైతే మెజారిటీ ఓట్లను పొందుతాడో, ఎవరైతే ఎన్నికలలో ఓట్లు లెక్కింపబడ్డ తర్వాత ఏ వ్యక్తికి అయితే మన మెజారిటీ ఓట్లు వస్తాయి
వస్తాయో ఆ వ్యక్తి పార్లమెంటరీ యొక్క సభ్యుడిగా డిక్లేర్ చేయబడ్డాడు, నిర్ణయించబడ్డాడు. ఇది ఎలక్షన్ అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. అది ఎలక్షన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించవలసింది ఏంటంటే, మెజారిటీ అంటే ఇక్కడ అంటే మనం ఎన్నిక విధానము మళ్ళా చివరికి లెక్చర్ అయిన తర్వాత చివరికి మనకి టైం ఉంటుందో ఉండదు కాబట్టి మనం ఇక్కడనే నేర్చుకుంటాం, చదువుకుంటే బాగుంటుంది, నేర్చుకుంటే బాగుంటుంది, చర్చించుకుంటే బాగుంటుంది. అదేంటంటే ఎవరికి మెజారిటీ అనేది ఏంటి, మెజారిటీ అంటే ఏంటి? ఇక్కడ మన ఎన్నిక విధానం మెజారిటీ అంటే ఒక్కొక్క విధానం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది దాని అర్థం. ఇక్కడ మెజారిటీ అంటే ఏంటంటే ఇగో 2/3 మెజారిటీ అనో లేకపోతే మన 1/3 మెజారిటీ అనో సింపుల్ మెజారిటీ అనో లేదు. ఇక్కడ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ అంటే 50% కొంచెం ఎక్కువ వస్తాయి, సింపుల్ మెజారిటీ ఓట్లు వస్తాయి. 2/3 అంటే నిజానికి చాలా ఎక్కువ మెజారిటీ. 2/3 అబ్సల్యూట్ మెజారిటీ అని కూడా అనుకోవచ్చు, 90% రావాలి. సో ఆ దురదృష్టవశాత్తు ఏంటంటే మన యొక్క పార్లమెంటరీ సభ్యులు ఒక మెజారిటీ అంటే ఏంటంటే ఇతరులు పోటీ చేసిన వాళ్ళు ఇతరుల కంటే ఎక్కువ ఓట్లు వస్తే సరే, పోటీ చేసిన వాళ్ళలో నిజానికి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక సీటుకి నిజానికి 10 మంది 5 మంది 100 మంది ఎట్లా అప్లికేషన్స్ ఒక డెడ్ లైన్ ఇస్తాడు ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆ డెడ్ లైన్లో కూడా నేను అప్లై చేసుకోవాలి. సో ఏమవుతుందంటే ఎవరైతే ఇతరుల కంటే ఎక్కువ ఓట్లు సంపాదిస్తారో, ఇతరుల కంటే ఎక్కువ ఓట్లు పొందుతారో ఆ వ్యక్తి ఎన్నికైనట్టు నియమించబడ్డాడు, నిర్ణయించబడతాడు అని. అంటే ఇక్కడ మన ఇక్కడ లోపం ఉంది, ఒక రకమైన లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే ఒక 2/3 మెజారిటీ కానీ లేకపోతే ఒక సింపుల్ మెజారిటీ కానీ ఇన్ని ఫిక్స్డ్ మెజారిటీ అనేది లేదు. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ మెజారిటీ. ఓన్లీ ద ప్రిన్సిపల్ ఇస్ ఫిక్స్, దట్ ఈస్ అందరికంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో దీన్ని ఇంగ్లీష్లో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటారు. FPP ఫస్ట్ FFP ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటారు. దీన్ని ఒక మనం లోపంగా గుర్తించవచ్చు. ఎందుకంటే మెజారిటీ కాదు, నిజమైన మెజారిటీ కాదు. అంటే దాని అర్థం నిజమైన మెజారిటీ కాదని ఎట్లా అంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు ఉన్నాయండి. 1000 ఓట్లలో ఆ పోలైన రోజు 90 మంది మాత్రమే ఓటేశారు. సరే, 900 మంది మాత్రమే ఓటేశారు. 900 మందికి 15 మంది పోటీ చేశారు. 15 మంది అభ్యర్థులు ఒక అలా పార్లమెంట్ సీట్లు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఏమైందంటే ఈ 900 సీట్లు 15 మంది అభ్యర్థుల మధ్య విభజింపడ్డాడు. ఒక్కొక్క ఓటరు మన 18 మందికి తమ ఇష్టం ఓట్లు వేస్తారు. ఓట్లు అయిన తర్వాత లెక్క పెట్టినప్పుడు ఏమవుతుందంటే 15 మందిలోకి కొందరు ఒక 100 రావచ్చు, కొందరికి 150 రావచ్చు, ఇంకొకరికి 160 రావచ్చు, ఇంకొకరికి 210 రావచ్చు. అంటే 900 ఓట్లు మొత్తం పోలైనప్పుడు 210 ఓట్లు వచ్చిన వాడే నిజానికి ఇక్కడ ఎన్నికైనట్టు నిర్ణయించవచ్చు. అది మెజారిటీ, సింపుల్ మెజారిటీ అంటారు. అది ఒక రకమైన అంటే వేరే వాళ్ళకి ఇప్పుడు చెప్పినట్టు 150, 200 లేకపోతే 190, 170, 110 ఇట్లా వచ్చింది 15 మందికి. ఒకరికి మాత్రము 215 వచ్చాయి. సో 215 వచ్చిన అభ్యర్థి ఎన్నుకొనబడ్డట్టు నిర్ణయం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క విధానం ద్వారా ఈ యొక్క మెజారిటీ ప్రిన్సిపల్ ద్వారా ఒక వ్యక్తికి లోపం ఇష్టమైన ప్రిన్సిపల్ అనుకోవచ్చు. సో ఇది ఆ విధంగా సుమారు 530 సీట్లకు మనకు ఎన్నిక జరుగుతుంది. 530 మంది
సభ్యులు మన పార్లమెంట్లో ఉంటారు. తర్వాత కొంతమంది యూనియన్ టెరిటరీస్ కూడా టెరిటరీస్ నుంచి కూడా ఎన్నుకోమంటారు. సో ఇది ఎన్నిక విధానం. అర్హతలు అయిపోయింది, ఎన్నిక విధానం అయిపోయింది. తర్వాత మన వాళ్ళ యొక్క స్వభావము అంటే అధికార స్వభావం ఎటువంటిది పార్లమెంటరీ అని అన్నప్పుడు మన పార్లమెంట్లో ప్రత్యేకంగా దిగువ సభకి చెప్పినన్ని అర్హతలు, తర్వాత దిగువ సభకి అన్ని దిగువ సభ యొక్క సభ్యులు ఈ విధంగా ఎన్నుకొనబడ్డారు అని మనం. తర్వాత ఈ శాసనసభ ఈ దిగువ సభకి అంటే లోక్సభకి ఈ విధంగా నిర్మాణం జరిగిన తర్వాత దానికి ఒక స్పీకర్ కూడా నియమించబడతాడు. ఆ నియామకం కూడా ఎన్నిక ద్వారా జరుగుతుంది. సామాన్యంగా ఎన్నిక ద్వారా జరిగినప్పుడు ఏం చేస్తారంటే మెజారిటీ పార్టీ అంటే పార్లమెంట్లో 500 సభ్యులు ఎన్నుకొనబడ్డ తర్వాత అందులో ఏ పార్టీ అయితే మెజారిటీ సంపాదిస్తారో ఆ పార్టీ సామాన్యంగా అసలు నిజానికి పార్లమెంట్లో ఎన్నుకొనబడిన సభ్యులందరూ వివిధ పార్టీల అందరూ నిజానికి ఎన్నుకోవాలి. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది, మెజారిటీ పార్టీ లీడరు ఎన్నుకోవాలి. అది ఎవరు పక్కన చూస్తే ఎవరైతే ఆ విధంగా, కానీ ఆ మెంబర్ కూడా పార్లమెంట్లో ఎన్నిక సభ్యుడై ఉండాలి. పార్లమెంట్ సభ్యుడై ఉండాలా, మెజారిటీ పార్టీ లీడరే. సో మెజారిటీ పార్టీ లీడరే. ఇది స్పీకర్ అంటే పార్లమెంటులోని దిగువ సభకు అధ్యక్షుడు, ప్రిసైడింగ్ ఆఫీసర్. చాలా చాలా ముఖ్యమైన పోస్ట్. ఎందుకంటే శాసనసభలో దిగువ సభలో మన ఆపరేషన్ జరిగినప్పుడు, చర్చలు జరిగినప్పుడు, ఓటింగ్, మన చట్టాలు చర్చించినప్పుడు, చట్టం ప్రవేశపెట్టినప్పుడు, చట్టము ఒక ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ ఏదైతే బిల్లుగా పాస్ బిల్లు పోయి చట్టం అవుతుంది. అది ప్రవేశపెట్టినప్పుడు దాన్ని బిల్లు అంటారు. అది అందరూ ఆమోదం తెలిపిన తర్వాత అది చట్టం అంటారు. ఆ చట్టం ఆ బిల్లును మన పార్లమెంట్లో సభ్యులు ఓటేసిన తర్వాత, మెజారిటీ ఓటేసిన తర్వాత ఆ బిల్లు నిజానికి రాష్ట్రపతికి పంపబడుతుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే ఆ బిల్లు చట్టంగా మారుతుంది, మన అమలు చేయడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా అమల్లోకి వస్తుంది. అది జ్యుడిషియరీను, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ దాన్ని అమలు చేసే పద్ధతిలో అమలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఆ ఒక చట్టాన్ని తప్పుగా అమలు చేస్తే అది జ్యుడిషియరీ దాన్ని నల్లిఫై, ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు డిక్లేర్ చేసి ఆ నిర్ణయాన్ని ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని కొట్టివేయడానికి జ్యుడిషియరీ కూడా స్వతంత్రం ఉంటుంది. దాన్ని న్యాయ సమీక్ష ఆటోమేటిక్గా జరగవచ్చు. లేకపోతే ఎవరైనా కేసు పెట్టడానికి ఒక వ్యక్తి, పౌరుడు కోర్టుకు వెళ్ళచ్చు. సో ఈ విధంగా మన శాసనసభలోని పార్లమెంట్లోని దిగువ సభ ఏర్పాటు చేయబడుతుంది. దానికి ముఖ్యమైన అధ్యక్షులు ఎవరు ఉన్నట్టు వాళ్ళు స్పీకర్ ఏ విధంగా ఎన్నుకొనబడతాడు? సామాన్యంగా ఉన్న మెంబర్స్ సభ్యుల ద్వారా ఎన్నుకొనబడతాడు. సామాన్యంగా ఎక్కడ చేస్తారంటే స్పీకర్ మెజారిటీ పార్టీ నుంచి వస్తాడు. అయితే స్పీకరు నిజానికి చాలా హక్కులు కలిగి ఉన్నవాడు, చాలా పవర్స్ కలిగి ఉన్నవాడు. ఎందుకంటే స్పీకరు మన ఈ పార్లమెంట్లో ఉన్న సభ్యులు, దిగువ సభలో ఉన్న సభ్యులను కూడా అతని వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క మన ఉన్న అధికారాలను కాపాడవలసి ఉంటుంది. అధికారాన్ని మించి ప్రవర్తించిన స్పీకర్ అతన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సభ్యుడైన చర్చలు తీసినప్పుడు అతను కొన్ని రూల్స్ వ్యతిరేకంగా అతన్ని సస్పెండ్ కూడా చేయొచ్చు. ఒకరు కాకుండా సమూహికంగా ఒక పార్టీ, సామాన్యంగా అపోజిషన్ పార్టీల వాళ్ళు బాగా రూల్స్ మించిపోతారు. ఒకవేళ స్పీకర్ చెప్పిన వినకుంటే ఆ పార్టీ యొక్క సభ్యులని, ప్రతిపక్ష పార్టీ యొక్క సభ్యులని అతను స్పీకర్ సస్పెండ్ చేయవచ్చు. తర్వాత సామాన్యంగా పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే దిగువ సభలో ఉన్న సభ్యులకు కూడా ప్రివిలేజెస్, హక్కులు ఉంటాయి. హక్కులు నిజానికి మన ఒక అతన్ని అరెస్ట్ అయినాడు. అరెస్ట్ అయితే కూడా నిజానికి మన పార్లమెంట్ యొక్క స్పీకర్కి, దిగువ సభ యొక్క స్పీకర్కి ఇన్ఫార్మ్ చేసి
మన పోలీసు అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, తప్పైతే అంటే ఏ సామాన్య పౌరునికి లేని హక్కులు ఈ శాసనసభలోని మెంబర్స్కి, శాసనసభ్యునికి, మన పార్లమెంటరీ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి ఉంటాయి. సో ఈ విధంగా శాసనసభ నిర్మాణం జరుగుతుంది. కానీ దీని పదవీ కాలం మాత్రము 5 సంవత్సరాలు మాత్రమే. మధ్యన రిజైన్ చేసినప్పుడు కానీ ఒక సభ్యుడు కోర్టులో ఏదైనా కేసు వస్తే అతని యొక్క మన జైలు శిక్ష చేయడానికి వస్తే శిక్షను పోవడానికి అది శిక్ష ఖాళీ అవుతుంది. తర్వాత ఖాళీ అయినప్పుడు కొత్త మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతుంది ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీకి మాత్రమే. సో కానీ ఏ ప్రాబ్లం లేకుంటే మాత్రం అతను 5 years వరకు కంటిన్యూ అవుతాడు. 5 years తర్వాత ఆ సీట్లన్నీ ఖాళీ అవుతాయి. ఖాళీ అయిన తర్వాత మళ్ళా మన నెక్స్ట్ 5 yearsకి మళ్ళా ఎన్నికలు జరుగుతాయి. సో పార్లమెంటరీ సభ్యుని యొక్క డ్యూటీస్ కూడా ఉన్నాయి. డ్యూటీస్ ఏంటంటే తప్పకుండా మన పార్లమెంటు వ్యవహారాలను గమనిస్తూ పార్లమెంటరీ చర్చల్లో సెషన్స్ ఉంటాయి, ఇది మీటింగ్స్ ఉంటాయి. పార్లమెంటరీ మీటింగ్స్లో తప్పకుండా ఈ దిగువ సభలో ఉన్న వాళ్ళు దిగువ సభల, ఎగువ సభలో ఉన్న వాళ్ళు ఎగువ సభల్లో పాల్గొనాలి, చర్చల్లో పాల్గొనాలి, అటెండెన్స్ ఉంటుందండి. ఆ విధంగా ఏ వ్యక్తి అయినా ఏ అభ్యర్థి అయినా ఏ సభ్యుడైనా కూడా 60 రోజుల కంటే ఎక్కువ కనుక ఆబ్సెంట్ కనుక అయితే ఇది ఆ ఆబ్సెంట్స్ కూడా ఇది మన పార్లమెంట్ సెక్రటేరియట్లో స్పీకర్ యొక్క పర్మిషన్ తీసుకుంటే అతను సస్పెండ్ కూడా కావచ్చు. అంటే ప్రతి సభ్యుడు ఆ విధంగా సిట్టింగ్ మెంబర్, ఈ ఓటు గెలిచినవాడు, ఓటర్లని అతనికి ఓట్లు వేశారు కాబట్టి అతనికి బాధ్యతలు కూడా ఉంటాయి, హక్కులే కాకుండా బాధ్యతలు కూడా ఉంటాయి. అతనికి శాలరీ తీసుకోవాలి. తర్వాత ప్రతి మన పార్లమెంట్ అనేక హక్కులు కలిగి ఉంటాడు. అతనికి బర్త్లు రైల్వేలో అతనికి బర్త్ స్పెషల్గా అతను కానీ అతని యొక్క పిఏ కానీ అతనికి సంబంధించిన ఎవరైనా కూడా ఢిల్లీకి పోయి పని చేయాలంటే అతనికి బర్త్లు కూడా ఇదాన్ని రిజర్వ్ చేసి ఉంటాయి. అలాంటి ప్రభుత్వం రైల్వేస్ అతనికి ఆ రిజర్వ్ బర్త్ అలాంటి చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పార్లమెంట్లోని దిగువ సభలో ఉన్నవాళ్ళు ఎన్నికలవుతారు. మరి ఎగువ సభ పార్లమెంట్లో కేంద్ర స్థాయిలో ఎగువ సభ నిజంగా పేరేంటి? మన దేశంలో పార్లమెంట్ ద్వంద్వ సభా విధానాన్ని అనుసరించింది. అంటే ఇప్పుడు చైనాలో లెక్క ఒకే సభ ఉండదు చట్టాలు చేయడానికి. ఇక్కడ చట్టాలు చేయడానికి ద్వంద్వ సభా విధానం ఉంది. ద్వంద్వ సభా విధానంలో ఎగువ సభ దిగువ సభ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. మన లోక్సభ అంటారు. ఎగువ సభను ఉండడం వల్ల మనకి ద్వంద్వ సభా విధానం అనుకోవచ్చు. ఈ ఎగువ సభలో ముఖ్యంగా మన యొక్క సమాఖ్య ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించే విధంగా సూచించే దాని యొక్క మన సమాఖ్య యొక్క స్వచ్ఛమైన సమాఖ్య అంశాన్ని ప్రతిబింబించేదిగా సూచించే విధంగా మన ఎగువ సభ యొక్క నిర్మాణము, ఎన్నికల విధానము, ఏర్పాటు విధానము మనకి ఉందని చెప్పచ్చు. ఎందుకు అంటే దిగువ సభలో పార్లమెంటు అనే దిగువ సభ అనే మెంబర్స్ ఏ విధంగా ఎన్నుకొనబడతారు అంటే మొత్తము దేశం మొత్తానికి కొన్ని కాన్స్టిట్యున్సీగా విభజింపబడి ఆ అన్ని కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క సభ్యుని అంటే ఇక్కడ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక రాష్ట్రానికి భేదం లేదు. ఇది ఒక రకమైన ఇందులో ఒక రాష్ట్రంలో ఉన్న సభ్యులు ఒక విధానమైన అధికారాలు కలిగి ఉండడం, ఇంకో విధంగా ఎన్నుకొనబడడం, ఇంకో రాష్ట్రంలో ఉన్న సంసద్ సభ్యులు ఇంకొక విధంగా ఎన్నుకొనబడడం, ఇంకొక రకమైన అధికారాలు కలిగి ఉండడం అట్లా ఉండదు. ఎన్నిక అన్ని అధికారాలు ఇట్లా మొత్తము దిగువ సభలో ఉన్న సభ్యులైన దిగువ సభ లోక్సభ ఉంటాయి.
అయితే అది అది కూడా 5 years వరకు ఉంటుంది. సో ఆ విధంగా కాకుండా ఎగువ సభ దాన్ని రాజ్యసభ, ఆ రాజ్యసభలోని సభ్యులు నిజానికి ఈ టెరిటోరియల్ రిప్రజెంటేషన్ కాకుండా ఈ లోకసభలో ఉన్న సభ్యులు, తర్వాత రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఎమ్మెల్యేస్ వాళ్ళు వీళ్ళు కలిసి దానికి మన ఈ రాజ్యసభ సభ్యులు, ప్రతి రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. అంటే రాజ్యసభ సభ్యుల యొక్క విధానమే వేరు, ఫంక్షన్సే వేరు నిజానికి. తర్వాత ఈ ఈ రాజ్యసభ ఏదైతే ఉందో ఇది కంటిన్యూషన్ బాడీ. ఇది దిగువ సభ, లోక్సభ విధానం ఎట్లుంటుందంటే అది 5 years అందరూ 5 years అందరికి రిజైన్ చేసింది డిజల్యూషన్ అంటారు. అది మొత్తం రద్దు చేయబట్టు ఈ పార్లమెంట్ 5 సంవత్సరాల తర్వాత. అయితే కంటిన్యూషన్ ఒకరు కూడా కంటిన్యూ అవుతుంది. కానీ రాజ్యసభలో మాత్రమే, ఎక్కువ సభలో మాత్రమే సభ్యులు ఎన్నిక విధానం వేరే ఉంటుంది. దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని మన చెప్తా కానీ రాజ్యసభ సభ్యులకి. అయితే రాజ్యసభ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారో పార్లమెంటరీ సభ్యులు, తర్వాత మన రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు, ఈ మన ఈ ప్రెజెంటబుల్ మన పార్లమెంట్ ఎగువ సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ మన ఇది ఎగువ సభ, అప్పర్ హౌస్ రాజ్యసభ అన్నారు. సో ఈ విధంగా ఎన్నుకున్నబడ్డ రాజ్యసభ నిజానికి ఒక కంటిన్యూగా ఉంటుంది. అంటే దాన్ని డిసొల్యూషన్ అనేది చేయరు. రాజ్యసభ యొక్క ఏదైతే ఉంటుందో అందులో సభ్యులు కూడా కొంత భాగం సభ్యులు ఎప్పటికీ రిజైన్ చేస్తున్నారు. కానీ సభ మాత్రం ఎప్పటికీ కంటిన్యూ, పర్మనెంట్ బాడీ ఉంటుంది. సభ రాజ్యసభ ఎప్పటికి ఉంటుంది, కంటిన్యూస్. అందులో మెంబర్స్ మాత్రం ఒక భాగంలో 100 మెంబర్స్ ఎవ్రీ 2 years వాళ్ళు రిజైన్ చేయాలి. వాళ్ళ యొక్క పీరియడ్ ఏదైతే ఉంటుందో 6 సంవత్సరాలు ఉంటుందో 6 సంవత్సరాలు అయినంటే వాళ్ళు చేయాలి. అంటే అందులో ఉన్న సభ్యులు కొందరు రిజైన్ చేస్తారు, బయటకు పంపబడతారు. కానీ రాజ్యసభ మాత్రము అది కంటిన్యూయింగ్ బాడీ, కొనసాగే బాడీ. అది మనం ప్రత్యేకంగా చేయాలి. తర్వాత సభ్యులు ఏ విధంగా ఎన్నుకోమంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఒక విధానం. ఫస్ట్ ఎవరు ఎన్నుకుంటారంటే మన ప్రజలు డైరెక్ట్. ఇంకొక అంశం ముఖ్యంగా చెప్పాలి ఇక్కడ, మన దేశంలో ఉన్న సమాఖ్య విధానం ఏదైతే ఉన్నదో ఆ సమాఖ్య విధానానికి నిజానికి ముఖ్యమైన సూచిక ఏంటి, ఇండెక్స్, ప్రతిబింబం ఏంటి అంటే ప్రతి రాష్ట్రం నుంచి వాళ్ళకి సెపరేట్గా ఒక్కొక్క రాష్ట్రానికి కొంతమందిని ఈ రాజ్యసభకు పంపడం జరుగుతుంది. తప్పకుండా జరపాల. అంటే రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాలకి నుంచి వచ్చే సభ్యులు ఈ రాజ్యసభలో ఉంటారు. అంటే ఇది నిజానికి ఇప్పుడు మన ప్రాంతాలను సంబంధించే వ్యక్తులను ప్రజలు అనుకుంటారు డైరెక్ట్గా, దిగువ సభ్యులు ఉంటారు, ఎంపీ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రాలని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ సభ్యులు ఉంటారు. వాళ్ళు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎన్నుకుంటారు. అయితే ఇది సమాఖ్యలో ఉండాలి. ఎందుకంటే సమాఖ్య ప్రభుత్వంలో ప్రాంతీయ ప్రభుత్వముల యొక్క రిప్రజెంటేటివ్స్ కానీ అధికారులు కానీ వాళ్ళకి ఇండిపెండెన్స్, తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వానికి దూరం ఉండేట్టు, స్వాతంత్రం ఉండేట్టు చూడవలసి ఉంటుంది. సో నిజానికి అమెరికాలో ఏంటంటే పాపులేషన్ కాకుండా ఒక రాష్ట్రం అంటే ఒక 2 వ్యక్తులు. ఇది అమెరికాలోని కాంగ్రెస్లోని ఏకసభ పంపుతున్నారు. ఇక్కడ మాత్రం పాపులేషన్ అంటే పెద్ద రాష్ట్రము ఎక్కువ రాజ్యసభ సభ్యులను కలిగి ఉంటుంది, చిన్న రాష్ట్రము తక్కువ రాజ్యసభ మెంబర్స్ని కలిగి ఉంటుంది. అంతే. కానీ ఇక్కడ ఈ మన ఏకసభ ఏంటంటే దాని యొక్క స్వభావం ఏంటంటే రాష్ట్రాలకు ప్రాతినిధ్యము వహించడము. అంటే
The parliament belongs to the whole country, and separately it belongs to the, the states, because the states are represented by the members, would be members of the Rajya Sabha in a particular way, so that no state is left out without any representatives in the parliament. సో ఈ విధంగా రాజ్యసభ ఏర్పడుతుంది. అయితే ఈ రాజ్యసభ ఎన్నిక విధానం అంటే అక్కడ నుంచి చెప్పాను కదా, ఎన్నిక విధానం ఒక మన ఒక అభ్యర్థి ఒక కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉంటే అందరు డివైడ్ చేసినప్పుడు అంతమంది అందరికి ఓట్లు వేసినప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ వ్యక్తి సభ్యుడవుతాడు. అది వేరే ఫస్ట్ సిస్టమ్ అని చెప్పారు. ఇక్కడ మాత్రం ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే విధానం ఉంది. అదేవిధంగా ఎన్నుకొనబడిన వ్యక్తులు ఒక్కొక్కరికి ఒక వాళ్ళకి ఒక సంఖ్య, ఒక మన పార్లమెంటరీ ఒక కౌంట్ ఇస్తారు, దాని వాల్యూ ఇస్తారు. ఒక ఎంపీ కింద వాల్యూ, ఒక ఎమ్మెల్యే కింద వాల్యూ, మొత్తం మీద అందరూ వచ్చి మన ఈ మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభలను ఎన్నుకోవడం ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ ద్వారా ఈ సభ్యులందరికీ మొత్తం ఇప్పుడు ఒక 10 మంది శాసనసభ్యులు అంటే ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. సో ఆ 10 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటర్కి అసలు ఇదంటే నిజంగా ఈ పద్ధతిలో వాళ్ళు ఓటర్స్. సో ఒక్కొక్క ఓటర్కి ఎంతమంది ఓట్లు ఉండాలని నిర్ణయిస్తారు. ఓటర్స్ హీ క్యారీస్. సో ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు, ఎక్కువ మంది మన రాష్ట్రాల్లో శాసనసభలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎవరికి అంటే పోటీ చేసి ఎవరికి ఎక్కువ ఓటేస్తే సైంటిఫిక్ ఎక్కువ ఫుల్ ప్రూఫ్ అని ఎందుకు అనవచ్చు అంటే ఇక్కడ మన ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ పార్టీ ఇచ్చిన ఓట్ల ఆ పార్టీకి ఇచ్చిన ఓట్ల నిష్పత్తితో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులు పంపబడతారు. సో అది రెండవది. ఇంకో విషయం ఏంటంటే రాజ్యసభ యొక్క ప్రత్యేకత, ఇందులో ఉన్న మన అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ అన్నట్టు, అది ఆటోమేటిక్ అన్నట్టు. అది మళ్ళీ ఎన్నికలు జరగదు. అతడు వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్ ఈ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ. కానీ అతడు ప్రెసిడెంట్ కూడా వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకొనబడతాడు. ఎన్నుకొనబడిన తర్వాత ఆటోమేటిక్గా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. అంటే ఇంకెవరు ఎన్నుకోబడడం కానీ ఇంకెవరు అపాయింట్మెంట్ చేయడానికి వీలేదు. ఎవరైతే రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకొనబడ్డాడో అతను దాన్ని ఎగ్జామిషన్ ఉంటాడు. దాన్ని ఆటోమేటిక్గా అతను మన రాజ్యసభ యొక్క సభ్యుడయ్యి, రాజ్యసభ యొక్క అధ్యక్షుడయ్యి, చైర్పర్సన్ ఉంటాడు. అతనే దానికి రాజ్యసభని నడపడము, నిర్వహించడము, చర్చలు, మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రాజ్యసభ తర్వాత లోక్సభ కలిసి మన ఇండియన్ పార్లమెంటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పార్లమెంట్ అన్నప్పుడు నిజానికి స్పీకర్ మీద, తర్వాత చైర్పర్సన్ వైస్ ప్రెసిడెంట్ ఇది ఎగోసభ అయిన రాజ్యసభ యొక్క చైర్పర్సన్ అతనికి స్పీకర్ అవ్వచ్చు, అంటే రాజ్యసభ స్పీకర్ అవ్వచ్చు. ఈ రెండిటి సుపీరియర్ అయిన వాడు ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ మన రాజ్యాంగంలో ఉన్న పార్లమెంట్, మన రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడిన పార్లమెంట్ ఏదైతే ఉన్నదో పార్లమెంటుతో కలిసి ప్రెసిడెంట్, లోక్సభ,
రాజ్యసభ, ఈ మూడింటిని కలిసి ఇండియన్ పార్లమెంట్ అంటారు. అంటే అమెరికాలో కాకుండా ఇక్కడ పార్లమెంటరీ విధానం ఎట్లా ఉంటుందంటే ప్రెసిడెంట్ ఈజ్ ద అసోసియేటెడ్, ప్రెసిడెంట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. తర్వాత అతను చర్చలు మీటింగ్స్ కండక్ట్ చేయకుండా కూడా అతనికంటే ఎక్కువ హక్కులు ఉంటాయి, స్పీకర్ల కంటే ఎక్కువ హక్కులు ఉంటాయి. అదేంటి అంటే అతను రాజ్యాంగమైన హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఏదైతే పార్లమెంటు చట్టాలు చేస్తుంది అంటే ఇప్పుడు అది పవర్స్ ద్వారా మనం చర్చించుకోవచ్చు. చట్టాలు చేయడానికి రాజ్యసభ, లోక్సభ, రాజ్యసభ రెండు కలిసి చట్టాలు ఒకసారి లోక్సభలో పాస్ అయిన తర్వాత ఒక బిల్లు రాజ్యసభకు పోతుంది. ఈ రెండింటిలో చేసిన తర్వాత మన ప్రెసిడెంట్ యొక్క ఆమోదానికి పంపడుతుంది. అప్పుడు ప్రెసిడెంట్ ఆ యొక్క బిల్లుని ఆమోదిస్తాడు, చట్టం చేయడం, డిక్లేర్ చేయడం, గెజెట్లో రావడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ ప్రెసిడెంట్కి ఇంకో హక్కునే పార్లమెంట్ ఏంటంటే ఎప్పటికీ అతను మన ఇది ఓపెనింగ్ ఆఫ్ ద సెషన్, పార్లమెంట్ సెషన్ అతను ఉంటాడు. తర్వాత మన ఒక సంవత్సరం కాలం జరుగుతుంది, ప్రతి సంవత్సరం సెషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫస్ట్ సెషన్ జరిగే ముందు అతను మా ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ విధంగా చేస్తుంది, ఈ ప్లాన్స్ ఉన్నాయని తన యొక్క ప్రభుత్వం గురించి అతను చెప్పవలసి ఉంటుంది. దాని మీద సభ్యులు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ అతన్ని అతని కింద ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉండదో ప్రభుత్వాన్ని మెచ్చుకోవడము, అతన్ని మెచ్చుకోవడం కాకుండా సామాన్యంగా ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేస్తారు. సో ఈ విధంగా మన పార్లమెంటులో ప్రెసిడెంట్ కార్యనిర్వాహకారి హెడ్ ఆఫ్ ద స్టేట్ అయి కూడా ఈ పార్లమెంట్లో భాగంగా ఉంటాడు. అయితే మళ్ళీ విచిత్రం ఏంటంటే ప్రెసిడెంట్ ఏ సభలో కానీ దిగువ సభలో మెంబర్ కాడు, ఎగువ సభలో మెంబర్ కాడు. కానీ అతని తర్వాత దాన్ని అధ్యక్షత వహించాడు. పార్లమెంట్ ఏ శాఖకు కానీ ఎగువ సభకు కానీ దిగువ సభకు కానీ అధ్యక్షత వహించాడు. ఈ సుపీరియర్ టు ద టూ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ స్పీకర్ అంటాడు, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్. ex officio vice president becomes ex officio vice president becomes the chairperson of the Rajya Sabha. So ఈ విధంగా నిర్మాణం జరుగుతుంది, ఈ విధంగా స్వభావం ఉంటుంది. ఈ పార్లమెంటరీ విధానంలో మన ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఉన్నాడో దీనికి ఎప్పటికీ మన ఏమంటారు దాన్ని బాధ్యత వహించవలసి ఉంటుంది. తర్వాత అతని యొక్క లిమిట్స్ ఏంటి అంటే ప్రతి చట్టం బాగా మన చేసేందుకు వివరంగా ఒక బిల్లు పాస్ చట్టంలో అన్ని అంశాలు ముందే చూడాలి, ఏ లోపం లేకుండా చూడాలి. తర్వాత అతని యొక్క ఆధ్వర్యంలోని చర్చలు జరిగి డెసిషన్ నిర్ణయించి అయిన తర్వాత చట్టం పాస్ అయిన తర్వాత ఆ చట్టాన్ని మన ప్రెసిడెంట్ యొక్క ఆమోదానికి పంపవలసి ఉంటుంది. సో ఈ విధంగా రాజ్యసభ పార్లమెంటు మనకి పార్లమెంట్ భాగంలోనే మన ప్రెసిడెంట్ అయిపోవడం. ప్రెసిడెంట్ మాత్రం పార్టీ మెంబర్గా ఉండాలి. మన శాసనసభ మెంబర్ కానీ, లోక్సభ మెంబర్, రాజ్యసభ మెంబర్ కానీ ఉండడానికి ఉంది. సో ఈ విధంగా మన యొక్క శాసనసభ ఎన్నుకోబడుతుంది. అదేవిధంగా మన ప్రాంతీయ స్థాయిలో మనం చెప్పుకున్నాము రాష్ట్ర ప్రభుత్వాలు. అదేవిధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా 3 అంగాలు ఉంటాయి: లెజిస్లేచరు, మన ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియరీ. లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అయితే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే విధంగా ఇది కేంద్ర స్థాయిలో పార్లమెంట్ సభ్యులుగా ఎందుకు కనబడతారో పార్లమెంట్లో దిగువ సభ, తర్వాత రాజ్యసభ, దిగువ సభ, ఎగువ సభ ఏ విధంగా నిర్మితిలోకి వచ్చి ఫంక్షన్ చేస్తాయో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మన ఎన్నికలు జరపబడతాయి. పర్టికులర్గా లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు రాష్ట్ర స్థాయిలో, శాసనసభ. అదేవిధంగా మన కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇది ఎగువ సభ, ఎమ్మెల్యే
దాన్ని ఏకసభలో మెంబర్స్ ఎమ్మెల్సీ, మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మన కవిత కవిత అనేది ఎమ్మెల్సీ. అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎగువ సభ ఏదైతే ఉందో లెజిస్లేచర్, రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్లమెంట్ అనొచ్చు దాన్ని, కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉంటారు అన్నట్టు. అయితే ఈ విధంగా కేంద్ర స్థాయిలో ఏ విధంగా శాసనసభ ఏర్పడుతుందో దిగువ సభ ఉంటుందో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఎగువ సభ దిగువ సభగా ఉంటాయి రాష్ట్ర పార్లమెంట్. అయితే ఒకటే వేయడం అంటే ఈ రాష్ట్ర స్థాయిలో మన తమ ఇష్టం వచ్చిన ప్రకారంగా ద్వంద్వ సభా విధానం ఉండవచ్చు, తర్వాత ఏకసభ విధానం. కొన్ని రాష్ట్రాలలో ఏకసభ విధానం కూడా ఉంది. అంటే ఎమ్మెల్సీ తర్వాత ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదు, ఉండవు అక్కడ. కానీ చాలా రాష్ట్రాలలో ఈ మన ద్వంద్వ సభా విధానం ఉన్నాయి. అంటే రాష్ట్ర శాసనసభలో రెండు సభలు ఉంటాయి. అందులో ఎగువ సభ, తర్వాత ఎగువ సభను మన లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. సరే, దిగువ సభ దిగువ సభను ఏమంటారు? లెజిస్లేటివ్ అసెంబ్లీ. తర్వాత మెంబర్స్ ఏమంటారు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే. అదేవిధంగా ఈ రాష్ట్ర స్థాయిలో ఉండే శాసనసభలో ఎగువ సభ ఉంటుంది. ఆ ఎగువ సభను ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. అందులో మెంబర్ని మాత్రము ఎమ్మెల్సీ అంటారు. సో ఈ విధంగా ఎన్నికల విధానం కూడా నిజానికి ఎమ్మెల్సీకి వేరే ఉంటుంది. మన ఇతర ఎవరు మన ఎమ్మెల్యేకి వేరే విధానం. ఎమ్మెల్యేలో డైరెక్ట్గా మన ఓటర్లు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే చూడండి, ఒకే పీరియడ్లో ఒకే సైమల్టేనియస్గా ఎంపీ ఎలక్షన్స్ అవుతాయి, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవుతాయి. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మాత్రము డైరెక్ట్గా ఓటర్లు వేస్తారు. కానీ ఎమ్మెల్సీ మాత్రము మనకి మన ఈ ఎమ్మెల్యేలు మాత్రము ఎమ్మెల్యేలే ఎన్నుకోవాలి. ఎమ్మెల్సీ ఓటర్స్కి డైరెక్ట్గా ఒక్కొక్క ఎమ్మెల్యేని కొంచెం వాల్యూ ఇచ్చి ఎందరి ఎక్కువ ఎమ్మెల్యే ఓట్లు ఎమ్మెల్సీకి పడతాయో ఆ ఎమ్మెల్సీ నిజానికి లెజిస్లేటివ్ కౌన్సిల్. కొన్ని స్థానాలు మాత్రము గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, కొన్ని స్థానాలు మాత్రము మన ఇంకో విధంగా ఏర్పాటైతే ఎన్నుకోబడతారు, స్థానాలు నింపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎలక్షన్స్ మన దిగువ సభకి అసెంబ్లీకి వేరే ఉంటాయి, తర్వాత కౌన్సిల్కి వేరే ఉంటాయి. ఈ విధంగా మన లెజిస్లేచర్స్ కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయగలుగుతాయి. చాలా ముఖ్యమైన విషయాలు ఇది. మన ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రకారం ఏర్పాటు చేయబడిన విధానం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో లెక్చర్ కలుసుకుందాం, అందులో ఎగ్జిక్యూటివ్ గురించి.